రైట్ ఇక్కడ ఎంఆర్ఓ గారు స్థానిక ఎంఆర్ఓ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ ఆ రోజు మనం ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది ఆ రోజు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు జరిగింది ఘటన ఇక్కడ. సరే మీరు సంబంధిత శాఖ కాకపోయినా కూడా డెఫినెట్గా బాధ్యత అనేది ఉంటుంది. సో ఈరోజు ప్రభుత్వం దృష్టికి వచ్చి ఏకంగా హైకోర్టు కూడా నాన్ బెయిలబుల్ నోటీస్ వారెంట్ జారీ చేస్తామనే దాకా వచ్చిందంటే పరిస్థితి చాలా తీవ్రంగా అయి ఉంటుంది. ఏం జరిగింది సార్ ఆ రోజు? ఆ రోజు అయితే మేము అందరం తిన్నాం సార్. ఫస్ట్ రోజు జరిగింది రోజు ఫస్ట్ రోజు మేము లేకుంటాం అసలు. ఫస్ట్ రోజు తర్వాత జరిగినాక వచ్చినాం. పిల్లల్ని హాస్పిటల్ తీసుకోవడం చూసారు కాబట్టి అసలు ఏం జరిగిందని గమనించి కోసం ఒక నోటీస్ ఉంటుంది కదా, కనీసం మనం ఇది గమనించినాము. ఈరోజు ఆహారం బాగాలేదనో కూరగాయలు బాగాలేదనో గమనించిరా? ఆ రోజు ఏం జరిగింది? ఫస్ట్ రోజు జరిగింది ఎగ్గు గురించే తెలుసు సార్ మాకు, ఎగ్గులో ప్రాబ్లం ఉందని. మిగతాది మేము వచ్చిన తర్వాత అయితే అంతా సెట్ చేసినాం సార్. సెకండ్ రోజు జరిగింది దాంట్లో సార్? సెకండ్ రోజు మరి ఏం తెలియదు సార్. సెకండ్ రోజు అయితే మేము ఎప్పుడైతే ఎంటర్ అయినామో మేము వచ్చినప్పటి నుంచి అయితే అందరం భోజనం చేస్తున్నాము. 2 రోజులు అవుతుంది సార్ ఇప్పుడు ఇక్కడ, అంటే అప్పటిలో కమిటీ చేసుకొని నిర్ధారించుకోవడం కోసం 5 డేస్ అవుతుంది. 5 డేస్ కూడా ఒకరోజు జరిగింది ఈ పాయిజన్ అనేది, అంతేనా? సెకండ్ టైం జరిగింది మీరు వచ్చినాకనే? వచ్చినాక అంటే జరిగింది సార్. అది ఇంకా ల్యాబ్కు పంపించిండ్రు. దాన్ని ఎక్కడ జరిగింది అనేది మాకు తెలియదు. అది కలెక్టర్ గారు ఎట్లా చెప్తున్నారు? కలెక్టర్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ పక్కన తినుబండారాలు తిన్నారు అని కలెక్టర్ గారు చెప్తున్నట్టుగా మనం పేపర్లో చూసినాం. కొన్ని ఆయన మాట్లాడినట్టు కూడా ఉన్నది. ఎట్లా అంటే ఏం సర్టిఫై కాలేదు, ఓ రిపోర్ట్ రాలేదు, తినుబండారాలను ఎట్లా చెప్తున్నారు సార్? షాంపిల్ అయితే పంపించిండ్రు సార్. షాంపిల్ వచ్చే వరకు తెలియదు సార్. షాంపిల్ వచ్చినాక తెలుస్తుంది సార్. ఈరోజు అయితే అందరికి భోజనాలు చేసారు. టీచర్లు కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ విద్యార్థుల కమిటీ మొత్తం మేము అందరం కలిసి భోజనం చేసినాం సార్. మేము టేస్ట్ చూసిన తర్వాతనే పిల్లలకి భోజనం చేయించినాము. భోజనం చేయించి ఇక్కడ మినరల్ వాటర్ ఇవాళ వరకు ఓకే సార్. రేపటి రోజున ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఈరోజు అధికారులు వచ్చారు కాబట్టి మంచి మినరల్ వాటర్ ఉన్నాయి, బాగానే బయట అధికారులే క్యాటరింగ్ చేసిర్రు, చూసిన బాగానే ఉంది. సో తర్వాత రేపటి నుంచి సిచ్యువేషన్ ఏంటి పర్యవేక్షించాలి? బేసిక్గా అయితే పేరెంట్ కమిటీ ఒకటి ఉంటుంది. ఇందాక నేను చూసాను చాలా వరకు అక్కడ బయట వెయిట్ చేసి చూస్తే పేరెంట్స్ కమిటీ ఎక్కువ పేరెంట్స్ లోపల రానియలేదు నాకు తెలిసి. పేరెంట్స్ కమిటీ ఇన్స్పెక్షన్ లేదు, అధికారుల ఇన్స్పెక్షన్ లేదు. రేపటి రోజున ఇంకేమైనా ఇటువంటి సిచ్యువేషన్ రైజ్ అయితే ఏంది పరిస్థితి? అంటే దాని ఇకనైనా మీ జ్యుడిషియల్లో ఉంది కాబట్టి పటిష్టంగా పాటిస్తారా? మేము కంటిన్యూ ఇట్లా చేస్తాం సార్. మంచిగానే చూసుకుంటాము. ఇప్పటి వరకు అయితే మా అధికారుల ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం సార్. మంచిగా చేస్తున్నాము. అందరూ ఓకే ఉన్నారు సార్. అంత థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ నేను నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగునూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నాము. మాగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం ప్రజెంట్ మనం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశం అవుతున్న అంశం ఒకదాని వెంట ఒకటి. మొన్న వాంకడిలో శైలజ అనే ఒక విద్యార్థిని మరణం కావచ్చు, ఇంకొంతమంది కొంత ఇబ్బందులు పడడం కావచ్చు, అనారోగ్య పాలు కావడం కావచ్చు. ఇక్కడ కూడా ఒకదాని వెంట ఒకటి 3 సార్లు ఒకే చోట ఒకే స్కూల్లో విద్యార్థులకు ఈ రకంగా కొంత ఇబ్బంది పడ్డారు ఆహారం కారణంగానంటే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం కాకుండా హైకోర్టు వరకు కూడా పోయింది ఈ విషయం. హైకోర్టు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఇక మీరు వస్తారేమో, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం తరపున న్యాయవాది కౌంటర్ దాఖలు చేయమని అడిగితే 1 వారం రోజుల సమయం అడిగిండట. ఒకదాని వెంట ఒకటి 3 సార్లు ఘటన జరిగేసరికల్లా కొంత రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, అటు న్యాయస్థానంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ప్రజలు కూడా రేపటి రోజున ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నా కూడా భయపడేవాళ్ళే. మన రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి 3 లక్షల కోట్లు. కానీ విద్యా కేటాయించేటువంటి అంశాలు చూస్తే కనుక డెఫినెట్గా ఆ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి విద్యార్థులకు కానీ, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు జరిగేటువంటి గురుకుల పాఠశాలలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ, ఇంకా ఇతరత్ర బీసీ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో కానీ, హాస్టల్లో కూడా కొంత నామమాత్రపు ఆహారమే ఉంటుంది. కేవలం నిర్లక్ష్యమే ఇంతటికి దారితీస్తోంది. అధికార నిర్లక్ష్యం అంటామా, ప్రభుత్వ నిర్లక్ష్యం అంటామా? సో ఇటువంటి పరిస్థితులు దారితీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాగునూరు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 3 ఘటనలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, కిచెన్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా తిరిగి అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.